చిరునవ్వు పూయాయి నేల తల్లి దీవెనలతో The best rangoli, the first prize goes to Manikanta. Nikhil, come here. Ramya, come here. Vishal. Come. నిన్న పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు విశాల్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఆ రోజు పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఆ రోజు పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. మూడవ రోజు కనుమ. ఆ రోజు పశువులను పూజించి ఆరాధిస్తారు. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా మా పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరపబడ్డాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ గారికి అందరికీ నమస్కారములు. ఈరోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పండగ శుభాకాంక్షలు. అయితే మనం సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం, అంటే ఖగోళం చుట్టూ తిరుగుతుంటాడు కదా సూర్యుడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనిస్తున్న సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటాము. అలాగే ధనుర్మాసంలో ఈ పండుగ జరగడం జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భాన్ని మనము మకర సంక్రాంతిగా పండగగా జరుపుకుంటాము. అయితే ఈ పండుగను రైతుల పండుగ కూడా అని అంటారు.
హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగలో ఇదొక పండగ. మనము మన తెలంగాణ ప్రాంత వాసులమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగను రైతుల పండుగ జరుపుకుంటాం కాబట్టి ఎందుకు రైతుల పండుగ అంటున్నామంటే ఈ జనవరి మాసంలో ప్రతి రైతు ఇంట్లో కూడా పాడి పంటలు, నవధాన్యాలు, చేతికొచ్చిన పంట కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటాము. మొదట భోగి, తర్వాత మకర సంక్రాంతి, తర్వాత కనుమ. భోగి నాడు ఉదయాన్నే అందరం కూడా ఏం చేస్తారంటే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదరము, పాత కట్టెలు, తర్వాత పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి మంటల్లో వేసి భోగిని కాల్స్తారట. ఎందుకు అంటే తమకున్నటువంటి దురదృష్టాన్ని దూరం చేస్తాడని ఒక నమ్మకం ప్రజలకు పూర్వకాలం నుంచి కూడా. అలాగే ఈరోజు పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆనవాయితీగా వస్తుంది. తర్వాత సంక్రాంతి పండుగ రోజు తీపి వంటలతో మా ఆడపడుచులైతే ముగ్గులు వేసుకొని, తర్వాత గొబ్బెమ్మలతో పూలతో అలంకరణ చేస్తూ ఇంటిని ఎంతో అలంకరించుకొని ఈ పండుగ రోజు ఇంద్రునికి తర్వాత విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా ఈరోజు మకర సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు వంగించుకోవడము, కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం చేసి పెట్టడం ఆనవాయితీ. అదేవిధంగా 3వ రోజు కనుమ రోజు రైతులు తమ పశువులను అలంకరించి పండగ జరుపుకుంటారు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తమను కరుణ కటాక్షాలతో చూడాలని చెప్పేసి పశువులు, సిరి సంపదలతో తమ ఇల్లు తులతూగాలని చెప్పేసి ఈ కనుమ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంగా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ కోడి పందాలు, ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాము. మా పిల్లలు కూడా అందరూ చక్కగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందరూ కూడా వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శించారు. చాలా చిన్న తరగతి పిల్లలు కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పాఠశాల మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు. మేడం, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ చెప్పండి మేడం. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి విద్యార్థులు మణికంఠ సాయి కుమార్, తర్వాత 2వ బహుమతి రమ్య కావ్య, 3వ బహుమతి ఆస్తి సాయి, తర్వాత రుతేష్ అబుతాలి. థ్యాంక్ యూ.